పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క, అధిక మాసంలో వస్తున్న బహుళపక్ష ఏకాదశి ఏమిటో, మొన్న ఏకాదశి గురించి మాట్లాడుకున్నా, మళ్ళీ వచ్చేసింది ఏకాదశి. ఈ రోజులేంటి అక్క ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, పరిగెడుతున్నాయి. పోనీ పరిగెడుతూ కష్టాలు ఏమైనా పోతున్నాయి అంటే కాదు, అవి కూడా కాన్స్టెంట్ గా మనతో పాటు రన్ అవుతున్నాయి. పార్లల్ గా రెండు ఒకేలా. అవును. సరే, ఇటువంటి మన ఏకాదశి వ్రతాన్ని కనుక మనం ఏకాదశిని పట్టుకుంటే ఇచ్చేటటువంటి ఫలితం అమోఘం, ఇంకా డౌటే లేదు అందులో. సరే, పరమ ఏకాదశి రేపు గురువారం వస్తుంది, 11వ తారీఖు. మరి ఈ పరమ ఏకాదశి వైశిష్ట్యం, అలాగే ఎట్లా వినియోగించుకోవాలి ఈ ఏకాదశిని, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా పద్మిని. చాలా అధిక మాసంలో వచ్చే ఏదైనా సరే అధిక ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి వ్రతం అవ్వచ్చు, పౌర్ణమి అవ్వచ్చు, అమావాస్య అవ్వచ్చు, అష్టమి అవ్వచ్చు. ఇవాళ అష్టమి. ఏదైనా కూడా అధిక ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఇవాళ పూజ చేసుకొని వచ్చాను. సిద్ధమంగళ స్తోత్రము, గురువు పూజ అంతా, దత్తాత్రేయ స్వామి పూజ, పంచోపచార పూజలు చేసుకొని వచ్చానమాట. వేరే వాళ్ళ స్కూల్లో చేయమంటే చాలా ఫాస్ట్ గా పొద్దున్నే వెళ్ళిపోయి చేసి వచ్చాను. దాని పేరు కూడా శ్రీపాద విద్యా నిలయం. అక్కడ చేసుకొని వచ్చాను. అయితే ఈ పరమ ఏకాదశి అనేది ఈసారి చాలా విశేషం ఉంది. ఈ పరమ ఏకాదశి గురువారంతో వచ్చింది కాబట్టి గురుబలం ఎక్కువ ఉంటుంది. గురుబలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. అయితే 5 రోజుల వ్రతం ఎవరైతే ఆచరిస్తారో, ఈ పరమ ఏకాదశి రోజు మొదలుపెట్టి అమావాస్య వరకు ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ సమస్త సమస్యలు కూడా తొలగిపోతాయి. అంటే ఎలా చేయాలి 5 రోజులు అంటే? గురువారం రోజు, ఏకాదశి రోజు ఒక్క రోజు మాత్రము అన్నం తినకూడదు. ఉపవాస దీక్ష చేస్తాము, పారణ అయిపోతుంది. తర్వాత రోజు నుంచి మధ్యాహ్నం పూట భోజనం చేయొచ్చు, రాత్రి పూట ఉపవాస దీక్ష చేయాలి. ఏకభుక్తం చేయొచ్చు, ఒంటి పూట భోజనం చేయొచ్చు అనమాట. ఈ 5 రోజులు చెప్పేది ఏకాదశి వ్రతం అన్నా కూడా ఈ వ్రతాన్ని దశమి రోజు నుంచి మొదలు పెట్టాలి. 10వ తారీఖు రాత్రి నుంచే మొదలు పెట్టాలి మనం. 10th, 11th, 12th, 13th, 14th, 10, 11, 12, 13, 14. 10 అని అంటే మనకి బుధవారం రాత్రి వస్తుంది, 11 గురువారం రాత్రి. ఈ డేట్స్ కూడా భలే వచ్చాయి కదా. ఏకాదశి 11th డేట్ ఏకాదశికి చాలా విశేషమైన డేట్ అన్నమాట. అయితే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అమావాస్య వరకు ఈ 5 రోజుల వ్రతం ఎవరైతే చేస్తారో సమస్త దోషాలు, గ్రహ పీడలు, మానసిక అశాంతులు, ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా దారిద్ర బాధలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వాళ్ళకుండే ఫైనాన్షియల్ హర్డిల్స్ అన్ని తొలగిపోయి అదృష్ట లక్ష్మి అనేది కలుగుతుంది. ఆర్థిక సమస్యలతోనే చాలా మంది బాధపడుతున్నారు, వాటిని ఎట్లా అధిగమించాలో తెలియదు. అయితే దీంతో పాటు ఏం చేయాలి మరి? మేము ఉపవాసం ఉంటున్నాం, సరే, దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. గురువారము ఆ రాత్రి నుంచి మొదలు పెడితే సరిపోతుంది, ఆ రోజు ఉదయం నుంచి అవసరం లేదు. దశమి రోజు రాత్రి నుంచి 5 రాత్రులు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. మధ్యాహ్నం పూట మీరు ఏకభుక్తం అంటే మీకు ఇష్టం లేకపోతే అల్పాహారము మనము చేసుకుంటాం కదా, కిచిడి లాంటిదో అలాంటిదో చేసుకొని, పొంగల్ లాంటిదో చేసుకొని తినొచ్చు. దీంతో పాటు విష్ణుమూర్తి ఆరాధన, ఎందుకంటే ఏకాదశి అనేది విశేషంగా విష్ణుమూర్తి, దత్తాత్రేయ స్వామి చేస్తాం, వాళ్ళకే చేస్తాం కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామం పారాయణము, విష్ణుమూర్తి స్తోత్రాలు, గురు దత్తాత్రేయ స్తోత్రాలు, సిద్ధమంగళ స్తోత్రము, శ్రీపాదరాజాష్టకము, ఇవన్నీ వీటితో పాటు అష్టోత్తర పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అద్భుతం. అలా చేసుకొని తులసి పూజ కూడా చేసుకొని ఆ రోజు ఈ 5 రోజులు కూడా పసుపు రంగు ఆవాలు తీసుకోండి. ఆ ఆవాలు మీ ఇంట్లో 4 కార్నర్స్ జల్లేయండి. ఈ 5 రోజులు కూడా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 కార్నర్స్ ఉంటాయి కదా. అంటే ఫ్రంట్ రూమ్ లోని స్టార్ట్ చేయండి, బెడ్రూమ్, బాల్కనీ, కిచెన్, అలా స్టార్ట్ చేయండి. ఫ్రంట్ రూమ్, బెడ్రూమ్, బాల్కనీ, కిచెన్ 4 కార్నర్స్ అవుతుంది కదా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అలా తెల్లవాళ్ళు వేసేయండి, ఉంచండి. అమావాస్య రోజు వాటిని ఊడ్చేయండి. రోజు మామూలుగా తుడుచుకుంటాం కదా, ఇంకా పక్క నుంచి తుడిచేసుకోండి. అలాగే పసుపు రంగు ఆవాలు తీసుకొని ఒక మట్టి ప్రమిదలో
కింద ఆవాలు పెట్టి పైన ఇంకో మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి పసుపు రంగు ఒత్తులు వేసి అందులో పసుపు వేసి ఇంకా మీకు కుదిరితే నల్ల పసుపు ఒకటి తీసుకోండి. నల్ల పసుపు తీసుకొని పసుపు రంగు దారం చుట్టండి. చుట్టి స్వామి దగ్గర పెట్టుకొని 5 రోజులు కూడా పసుపుతో పూజ చేయండి ఆ నల్ల పసుపు మీద. అమావాస్య అయిపోయేంత వరకు పూజ చేయండి. అమావాస్య అయిపోయిన తర్వాత ఆ నల్ల పసుపుని తీసి మీ లాకర్లో పెట్టుకోండి. ఓకే. అయితే ఇక్కడ నేను ఆవాలు చెప్పాను కదా, దాని మీద పెట్టి దీపం వెలిగించుకొని ఈ పసుపు రంగు ఆవాలు ఏదైతే ఉన్నాయో అమావాస్య రోజు రాత్రి అయిపోయిన తర్వాత మర్నాడు ఆ ఆవాల్ని ఎవరు తొక్కని చోట పడేయటమో లేదా వాటిని కర్పూరంలో వేసి కాల్చేయటమో చేయాలి. పటపట పేలిపోవాలి. మీకుండే దారిద్ర బాధలు, నరదిష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా చేయాలి ఏకాదశికి. ఓకే. 5 రోజులు మరి ఒకవేళ మధ్యలో ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి అక్క, ఎట్లా ఏం చేయాలి? ఇంకా అది వాళ్ళకి ఫలించదు. ఎందుకంటే ఈ 5 రోజులు అధిక మాసంలో వచ్చింది పరమ ఏకాదశి. 5 రోజుల ఏకాదశి వ్రతం అంటున్నాం దీన్ని, విష్ణుమూర్తి ఆరాధన అంటున్నాం. స్వామి మనకి ఇచ్చిన అవకాశం ఇది. ఈ అవకాశము ఎవరికి ఇస్తారో స్వామి వాళ్ళు చేయగలరు. అడ్డొచ్చిన వాళ్ళు మళ్ళీ చేయటానికి లేదు. ఎందుకంటే అమావాస్య రాదు, ఏకాదశి రాదు, ఈ పాంచరాత్రి వ్రతము రాదు. దీన్ని పాంచరాత్రి వ్రతం అని కూడా అంటారు అనమాట. అయితే ఇదంతా చెప్తున్న క్రమంలో నాకు భక్తులు నీ కోసం పద్మిని ఎంత చక్కగా అడుగుతుంది, మా సైడ్ కూర్చొని అన్ని మాకు కావాల్సినవన్నీ అడుగుతుందని వాళ్ళు నీ కోసం ఒక పాట రాశారు. మన దత్తపీఠంకి వస్తారు, నీ మీద చక్కటి 2 పాటలు రాశారు. నా మీద కూడా రాశారు ఒక పాట. ఫస్ట్ నీ పాట వినిపిస్తాను, అది వినిపించాలి. ఏంటక్క ఇది బంపర్ ఆఫ్. మరి నేను నచ్చని వాళ్ళకి ఇది కాస్త ఇరిటేటింగ్ గా ఉంటుందేమో. ఇది నచ్చిన వాళ్ళ సంగతి. నచ్చడం నచ్చకపోవడం అది వాళ్ళకు వదిలేస్తాం. అంతే కదా. అందరికి మనము నచ్చాలని ఉందా? అందరికి నచ్చాలని రూల్ లేదు. రాముడే అందరికి నచ్చాడు. పాటలా చేశారా? నీకోసం, నువ్వు అడిగే ప్రశ్నల కోసం. చాలా బాగా ప్రతి ప్రశ్నలో జీవన సందేశం, నవ్వుల వెనుక వెలిగే స్ఫూర్తి, నీ అంకరింగందరికీ ప్రేరణ. చేతిలో పడగానే మాయ మొదలవుతుంది, మాట ప్రతి హృదయంలో ముద్రై నిలుస్తుంది. అడిగే ప్రశ్నలో లోతైన భావం, చెప్పే మాటలో కనిపించి నిండా నువ్వుంటే చాలు, వాతావరణం రంగులై మారుతుంది, వినేవారి చూపులు నీపై నిలిచే, ప్రతి క్షణం జ్ఞాపకమై మిగులుతుంది. పద్మిని మేడం, పద్మిని మేడం, పద్మిని మేడం, నువ్వే మహారాణి అమ్మా. చాలా కృతజ్ఞతలు మీ అభిమానానికి. చాలా బాగా సూపర్, థ్యాంక్ యూ. ఎవరు ఇంతకి చెప్తాను, ఇంకా ఉంది. ఎందుకు ఎలా నీ సంభాషణలో కనిపించే భక్తి, కార్యక్రమం కథగా మారే వేళ, కథగా అందమైన రాగమం, వినేవారి కలలకు కొత్త రెక్కలు, నీ మాటలే అందించే భాగ్యం. నీ ప్రశ్న ఒక దీపమైతే, నీ ప్రశ్న ఒక దీపం, సమాధానం ఒక ఉదయం అవుతుంది.
చాలా బాగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగా రాశారు అసలు. Thank సూపర్. you. నాకైతే బాగా నచ్చింది. చాలా Thank బాగా you. రాశారు. నీ గురించి యాజ్ ఇట్ ఈస్ దించేశారు. పావని, ఉదయ్ ఇద్దరు ఉంటారు. అప్పుడు ఆ అబ్బాయికి ఉద్యోగము మన ఆ, ఆ. శ్రీపాద వల్లభ దత్తపీఠం వాళ్ళ వైఫ్ పావని తనే రాసింది పాట. థ్యాంక్ యూ First- పవని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. చాలా బాగా రాసింది. ఫస్ట్ నా మీద రాసింది పాట, తర్వాత నీ మీద రాసింది. అసలు నాకు చాలా నచ్చింది. పద్మినికి వినిపిస్తా అన్నాను. తను ఇప్పుడు ఏలో కూడా కోర్సెస్ నేర్చుకుంటుంది, థంబ్నెయిల్స్ చేస్తుంది, పోస్టర్స్ చేస్తుంది, బర్త్డే విషెస్ చేస్తుంది. చాలా బాగా తన వర్క్ చూసి ఎప్పుడు నువ్వు ఇవన్నీ నేర్చుకున్నావు అని నిన్ననే అడిగాను అనమాట. సో నాకు Amazing. నీకు వినిపించాలి అని అనిపించింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. యు మేడ్ మై డే. ఎందుకంటే అక్కడ ఎవరైతే భక్తులు కష్టాల్లో ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళ తరపు నువ్వు నిలబడి అడిగే ప్రశ్నలకి సమాధానం ఇది. వాళ్ళ తరపు నుంచి ఏదో ఒక ఆశ కిరణం, ఏదైనా ఈ రెమెడీ వల్ల మా జీవితం మారుతుందేమో, ఈ పూజ వల్ల మా జీవితం మారుతుందేమో, ఈ వ్రతం వల్ల మా జీవితం మారుతుందేమో అని ఆ తాపత్రయం నీ కళల్లో కూడా కనబడుతుంది. ఖచ్చితంగా. వాళ్ళ కోసము ఆ, ఎలా అయ్యో పాపం అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం మాట్లాడుకున్నవి. ఆ. అనేవాళ్ళు అంటారు, ఉమ్. అందరూ కూడా మెచ్చుకోవాలని లేదు ఏ, కదా. రామునే అనేవాళ్ళు మెచ్చుకోలేదు కదా. మనల్ని మనం ఎంత? మెచ్చుకోవాలి, మనం ఎంత. ఆ, కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, ఎంతో మంది మూర్ఖులు ఉంటారు. అంటే ఉమ్. ఆ మూర్ఖులు ఎప్పుడు ఎక్కడ ఇలా రాయేసుదామా అని చూస్తూ ఆ. ఉంటారు. వాళ్ళని మనం వదిలే We shouldn't care అసలు. అసలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి, ఉమ్. అంతే కదా. అంతే. మనం ప్రయాణం ఆపేస్తామా మొరుగుతున్నాయని? Right. అలా మన దారి సరైనది అయినప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. Right. నువ్వెంతో మందికి స్ఫూర్తిదాయకము, Thank you, నీ అక్క. పాట ఒక స్ఫూర్తిదాయకము. ఎన్నో జీవితాల్లో వెలుగులు ఇలాగే నింపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ సహకారంతో సాధ్యపడుతుంది ఇది. నన్ను నమ్మి లేదు, తన దగ్గర అయితే బాగుంటుంది, తను మంచిగా అడుగుతుంది, అవును, డెప్త్ గా వెళ్తుంది అని మీరందరూ సహకరించడం వల్ల ఇది సాధ్యపడుతుంది. అవును. నేను ఒక్కదాన్ని ఏం చేయగలను. ఎనీవేస్ పావని గారు, యు మేడ్ మై డే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ డోంట్ నో, నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. చాలా చాలా బాగుంది song చాలా మాత్రం. బాగుంది, మీ ప్రేమ చాలా బాగుంది, తాకింది. థ్యాంక్ యూ అక్క. మీ పాట కూడా విందాం నెక్స్ట్ next video నెక్స్ట్ లో. వీడియోలో ఆ. ఇందులోనే ఎందుకని షూర్. అయితే ఈ Hmm. ఏకాదశి ఇలా Hmm. చేసిన వాళ్ళు అంటే ఖచ్చితంగా చెయ్యండి అందరూ. Hmm. బాధల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, మాకు ఏ దారి లేదు Hmm. అనుకుంటే ఈ ఏకాదశి మీ జీవితాన్ని మారుస్తుంది. పంచరాత్రి పాంచరాత్రి అనే పాంచరాత్రి అని కూడా మనం అంటాము. ఆ. ఈ వ్రతం తప్పకుండా మీ జీవితాన్ని మారుస్తుంది. తప్పకుండా అలాగే మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు అక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే. నమస్తే.